సమస్యలన్నీ ఎక్కడ వస్తాయంటే ప్రధానంగా డబ్బు విషయంలో వస్తాయి. మనీ డివైడ్స్ పీపుల్, ఇట్ నెవర్ యునైటెడ్ పీపుల్. ప్రపంచ చరిత్రలో లేదు. కాబట్టి ఆ డబ్బుని అంటే సంపదని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవటం, దానిలో నుంచి దానం చేయాలి, ధర్మం చేయాలి, మంచి చేయాలి, బాధ్యతలు చేయాలి, కావలసినట్టు మానవీయమైన స్థితిలో ఉండాలి, మర్యాదపూర్వకమైన జీవితం గడపాలి. ఇవన్నీ గడపాలి అంటే 100లో 2% మంచి పనుల కోసం వినియోగిస్తూ మిగతా 98% మనం చక్కగా గనక అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకొని మనకి రేపు కూడా ఉన్నది. ఆశయా బద్ధతే లోకే కర్మణా బహుచింతయ. కాబట్టి రేపు ఉన్నది అనేటువంటి ఒక దృష్టితో పొదుపు, మదుపు, అదుపు ఈ మూడింటిని గనక డబ్బు విషయంలో ఏ రకమైనటువంటి రహస్యం లేకుండా ఉంచగలిగినట్లయితే ఇంట్లో ఉన్నవాళ్ళకి, అంటే సంపాదిస్తే నడిపే వాళ్ళకి, సంపాదించేవాడికి కూడా ఈ గ్యాప్ ఎప్పుడు కూడా ఉంటుందని. ఇది పెద్ద అగాధం. ఈ అగాధంలో నుంచి ఆఘాతం పుడుతుంది. కాబట్టి అగాధం ఒకటి ఉందని గమనించుకొని దానిని సమన్వయం చేసుకుంటూ ఆ మదుపు చేయాలి, అదుపు చేయాలి, పొదుపు చేయాలి, రేపు ఉందని గమనించాలి. ఇది అందరికీ నేర్పాలి.